హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ కేఎల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం జేఈ మెయిన్స్ 2024లో ఏ టాపిక్స్ రిలేటెడ్ అయ్యాయో ఈ వీడియోలో క్లియర్గా మీరు చూడొచ్చు. ఓకే, దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే జనరల్గా ఎవరైతే మెయిన్స్ ప్రిపేర్ అవుతారో వాళ్ళకి సిలబస్ అనేది పర్టికులర్గా తెలియడం లేదు ప్రజెంట్. ఎందుకంటే వాళ్ళ దగ్గర స్టేట్ బుక్స్ ఉండడం వలన ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి అందుబాటులో లేకపోవడం అదొక ప్రాబ్లంగా కన్వర్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు జనరల్గా అంటే బుక్స్ మీరు కొనుక్కుంటే మీకు అన్ని టాపిక్స్ ఏమున్నాయో తెలుస్తాయి. బట్ లేదంటే ఈ వీడియోలో కూడా మీకు క్లియర్గా ఏ టాపిక్స్ మ్యాథ్స్లో ఏ టాపిక్స్ డిలేటెడ్ ఫిజిక్స్లో ఏ టాపిక్స్ డిలేటెడ్ అలాగే కెమిస్ట్రీలో కూడా డిలేట్ టాపిక్స్ ఏంటో మీరు క్లియర్గా ఈ వీడియోలో చూడొచ్చు. ఓకేనా? సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోదు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి. కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్ క్లాసెస్ అయితే లేవు, కానీ కెమిస్ట్రీ, మ్యాథ్స్ క్లాసెస్ అయితే మాత్రం ఉన్నాయి. సో అవి కూడా మీరు చూడవచ్చు. ఓకేనా? సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇస్తే మీ ఇలాంటి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. మీరు జనరల్గా మెయిన్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఓకేనా సిలబస్ ఏంటో పర్టికులర్గా తెలియకపోతే మాత్రం మీకు టైం వేస్ట్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం ఓకేనా మీకు చదవడం కూడా కష్టమైపోతుంది. మీ హార్డ్ వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో మరి వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్, ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది జేఈ మెయిన్స్ రెడ్యూస్డ్ సిలబస్ 2024 అని కనిపిస్తుంది కదా. మ్యాథ్స్లో మీకు ఏ టాపిక్స్ డిలేటెడో మీరు ఇక్కడ క్లారిటీగా చూడొచ్చు. కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేవి ఇందులో చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అండ్ ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ అనేది మీకు ఇక్కడ డిలేటెడ్ టాపిక్ అండి. అందులో ఈ యూనిట్స్లో కొంచెం చూసుకోండి. అలాగే మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్లో మీకు ఏ టాపిక్స్ రిలేటెడ్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ అండ్ ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి డిలేటెడ్ అండి. అలాగే నెక్స్ట్ బైనామియల్ థియరం తీసుకుంటే ప్రాపర్టీస్ ఆఫ్ బైనామియల్ కోఎఫిషియంట్స్ అనేవి మీకు డిలేటెడ్ ఇక్కడ. అలాగే నెక్స్ట్ సీక్వెన్స్ అండ్ సిరీస్లో మీకు ఇక్కడ చూడండి SN, SN2, SN3 అండ్ అర్థమెటికో అండ్ జామెట్రిక్ ప్రోగ్రెస్ అనేది ఇచ్చాడు మీకు ఇక్కడ. నెక్స్ట్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ అండ్ డిఫరబిలిటీ. సో అందులో మీకు చూడండి ఇక్కడ రోల్స్ అండ్ లాగ్రేంజ్ మీకు తెలుస్తుంది కదా. సో ఈ థియరమ్స్ అనేవి డిలేటెడ్ అండి. సో అలాగే నెక్స్ట్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్లో కూడా ఈ లిమిట్ ఆఫ్ ఏ సమ్ ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ యాజ్ ఏ లిమిట్ ఆఫ్ ఏ సమ్ అని ఉంది కదా. సో ఇవి డిలేటెడ్. అలాగే కోఆర్డినేట్ జామెట్రీలో కూడా ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. ఓకేనా? కోఆర్డినేట్ జామెట్రీలో కూడా మీకు ఇక్కడ చూడండి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ అని, స్ట్రైట్ లైన్ ఈక్వేషన్స్ అని, సో ఇలాగ మీకు నెంబర్ ఆఫ్ కనిపిస్తున్నాయి. సో వీటిని క్లియర్గా చదువుకోండి. క్లియర్గా చదువుకొని ఏ టాపిక్స్ అయితే డిలేటెడో ఆ టాపిక్స్ మీరు టచ్ చేయొద్దు. అలాగే సర్కిల్ ఓకేనా, కోనిక్ సెక్షన్స్ ఇలా మీకు ఇచ్చాడు నెంబర్ ఆఫ్. ఇక్కడ చూడండి y = mx + c ఇటువంటివి ఇచ్చాడు. సో ఇటువంటి వాటిని మీరు ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయొద్దు. మీరు ఫస్ట్ నోట్ చేసుకోండి, సిలబస్ నోట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి 3 డైమెన్షనల్ జామెట్రీ తీసుకుంటే ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ అండ్ ప్లేన్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ అనేలా ఇచ్చాడు కదా. సో ఈ టాపిక్స్ మీరు ఖచ్చితంగా చూసుకోండి. అలాగే నెక్స్ట్ వెక్టర్ ఆల్జీబ్రా తీసుకుంటే స్కాలర్ అండ్ వెక్టర్ ట్రిపుల్ ప్రోడక్ట్ అనేది మీకు డిలేటెడ్ అండి. అలాగే స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ తీసుకుంటే ఓకేనా, బెర్నౌల్లీస్ ట్రయల్స్ అండ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది డిలేటెడ్ లాగా ఉంది చూడండి. అలాగే ట్రైగ్నోమెట్రీ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ డిలేటెడ్ అండి. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ తీసుకుంటే, అలాగే మ్యాథమెటికల్ రీజనింగ్ తీసుకుంటే హోల్ చాప్టర్స్ అంటే టోటల్ చాప్టర్స్ అనేవి రిమూవ్డ్ అండి. ఓకేనా? ఇది మ్యాథ్స్లో అండి. నెక్స్ట్ ఇప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా చూద్దాం. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఫిజిక్స్ కనిపిస్తుంది కదా. ఫిజిక్స్ డిలేటెడ్ టాపిక్స్ అయితే మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ చూడండి ఫిజిక్స్ అండ్ మెజర్మెంట్స్ ఇందులో మీకు నెంబర్ ఆఫ్ ఇచ్చాడు. ఫిజిక్స్, టెక్నాలజీ అండ్ సొసైటీ ఓకేనా, ఇటువంటి అన్ని ఇచ్చాడు కదా. సో వాటిని మీరు క్లియర్గా చూసుకోండి. నెక్స్ట్ కైనమెటిక్స్ తీసుకుంటే జీరో వెక్టర్ అంటే డిలేటెడ్ చూసుకోండి. నెక్స్ట్ గ్రావిటేషన్ తీసుకుంటే ఓకేనా, జియో స్టేషనరీ సాటిలైట్స్ ఏ ఉన్నాయి. సో అవి మీరు
డిలీటెడ్ టాపిక్స్ అవి చూసుకోండి. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ తీసుకుంటే ఓకేనా, రేనాల్డ్స్ నెంబర్ అండ్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఏదో ఉంది చూడండి. నెక్స్ట్ థెర్మోడైనమిక్స్ తీసుకుంటే కార్నాట్ ఇంజిన్ అండ్ ఇట్స్ ఎఫిషియన్సీ ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ ఆసిలేషన్స్ అండ్ వేవ్స్ తీసుకుంటే అక్కడ ఫ్రీ, ఫోర్స్డ్ అండ్ డ్యాంప్డ్ ఆసిలేషన్స్ అండ్ రెజోనెన్స్ అండ్ డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ సౌండ్ ఓకేనా. సో ఇవి డిలేటెడ్, మీరు క్లియర్గా చూసుకోండి. అలాగే కరెంట్, ఎలక్ట్రిసిటీ తీసుకుంటే రెసిస్టెన్స్ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్స్, కలర్ కోడ్ ఫర్ రెసిస్టర్స్ అండ్ పొటెన్షియోమీటర్, ప్రిన్సిపల్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ అని ఉంది. సో అవి కూడా మీరు చూడండి. అలాగే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ అండ్ మ్యాగ్నెటిజం తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా మీకు ఇక్కడ కనిపిస్తుంది సైక్లోట్రాన్ అని, ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని ఓకేనా. సో ఇలా కనిపిస్తుంది కదా. సో వాటిని కొంచెం క్లారిటీ చూసుకోండి ఆ సిలబస్ అంతా. అలాగే నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ తీసుకుంటే క్వాలిటీ ఫ్యాక్టర్ అంట. ఆప్టిక్స్ తీసుకుంటే రిజాల్వింగ్ పవర్ ఆఫ్ మైక్రోస్కోప్స్ అండ్ ఆస్ట్రోనామికల్ టెలిస్కోప్స్ అంట. నెక్స్ట్ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అండ్ రేడియేషన్ తీసుకుంటే ఇందులో కూడా ఒక టాపిక్ ఉంది, అది కూడా మీరు నోట్ చేసుకోండి. అలాగే యాటమ్స్ అండ్ న్యూక్లియై తీసుకుంటే ఐసోటోప్స్, ఐసోబార్స్, ఐసోటోన్స్, రేడియో యాక్టివిటీ ఓకేనా, ఆల్ఫా, బీటా, గామా పార్టికల్స్. సో ఇటువంటి అన్నీ. నెక్స్ట్ కమ్యూనికేషన్ అండ్ సిస్టమ్ తీసుకుంటే హోల్ చాప్టర్ అండి ఇది మొత్తం. అలాగే ఎలక్ట్రానిక్ డివైసెస్ తీసుకుంటే జంక్షన్ ట్రాన్సిస్టర్, ట్రాన్సిస్టర్ యాక్షన్, characteristics of transistor and transistor as an amplifier okay na, and oscillator, transistor as a switch. సో ఇటువంటి అన్ని ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఈ టాపిక్స్ అన్ని డిలేటెడ్, వీటిని నోట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ కెమిస్ట్రీ కూడా చూద్దాం. ఇక్కడ చూడండి కెమిస్ట్రీ సిలబస్ మీకు నెక్స్ట్ కనిపిస్తుంది. సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ కెమిస్ట్రీ ఓకేనా, ఫిజికల్ క్వాంటిటీస్ అండ్ దేర్ మెజర్మెంట్స్ ఇన్ కెమిస్ట్రీ ఓకేనా. నెక్స్ట్ అంటే జస్ట్ ఇది ఏంటంటే ఫండమెంటల్స్. ఇందులో మనకు ఫస్ట్ లెసన్ ఉంటుంది కదా, ఈ ఫస్ట్ లెసన్లో మీరు ఫండమెంటల్స్ ఎంతవరకు జస్ట్ ఫస్ట్ ఉండే ఫండమెంటల్స్ మనకు అవసరం లేదు. నెక్స్ట్ అటామిక్ స్ట్రక్చర్ తీసుకుంటే థామ్సన్ అండ్ రూథర్ఫర్డ్ అటామిక్ మోడల్స్ వరకు ఓకేనా, అండ్ లిమిటేషన్స్ వరకు డిలేటెడ్. నెక్స్ట్ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ అక్కడ నుంచి అవన్నీ కంటిన్యూ అయిపోతారు. నెక్స్ట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ తీసుకుంటే హోల్ చాప్టర్ అండి, ఇది మనకు లేదు. నెక్స్ట్ సర్ఫేస్ కెమిస్ట్రీ తీసుకుంటే ఇది కూడా హోల్ చాప్టరేనండి. సో దీంట్లో మీరు ఎటువంటి అంటే చదవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే మీకు ఇక్కడ చూడండి, 3rd గ్రూపు, 4th గ్రూపు, 5th గ్రూపు, 6th గ్రూపు, 7th గ్రూపు, 8th గ్రూపు ఓకేనా. మ్యాక్సిమం టాపిక్స్ అన్నీ డిలేటెడే. బట్ ఈ అసలు పీ బ్లాక్ కానీ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ కానీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో పూర్తిగా డిలేటెడ్ అండి. సో మీకు కావాలంటే మీరు ఒకసారి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ తీసుకోండి. బట్ ఇక్కడ మ్యాక్సిమం టాపిక్స్ అన్నీ డిలేటెడే ఓకేనా. సో మ్యాక్సిమం అవి మీరు కంప్లీట్గా మీరు చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఆ చాప్టర్స్ లేవు ఓకే. నెక్స్ట్ జనరల్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్ ఆఫ్ ఐసోలేషన్ ఆఫ్ మ్యాటర్స్ తీసుకుంటే ఇది కూడా టోటల్ చాప్టర్ డిలేటెడ్. అండ్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ తీసుకున్న టోటల్ చాప్టర్ డిలేటెడ్. అండ్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ తీసుకున్న టోటల్ చాప్టర్ డిలేటెడ్. అంటే ఆల్కలై మెటల్స్ అండ్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అండ్ కంప్లీట్గా ఎస్ అండ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి కంప్లీట్గా డిలేటెడ్ అండి. అలాగే నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ కంప్లీట్గా డిలేటెడ్, పాలిమర్స్ కంప్లీట్గా డిలేటెడ్ ఓకేనా. కెమిస్ట్రీ అండ్ ఎవ్రీడే లైఫ్ కూడా కంప్లీట్గా డిలేటెడ్. సో ఇవి ఏంటంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో డిలేటెడ్ టాపిక్స్ అండి. సో ఖచ్చితంగా అయితే వీటిని మీరు తెలుసుకుంటేనే మీరు జేఈలో క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా. సో స్టూడెంట్స్ ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ కూడా రెఫర్ చేయండి.